ఏంటి సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? అంటే ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టి, డెడ్‌లైన్స్‌ని మర్చిపోయి, మన మట్టి వాసనని తాకడానికి రెడీ అయ్యారా? ఎంత పట్టణాల్లో ఉన్నా, ఏసీ క్యాబిన్స్‌లో కూర్చున్నా, సంక్రాంతి వస్తే మన మనసు మాత్రం ఆ పల్లెటూరి అందాల దగ్గరే ఆగిపోతుంది. పొద్దున్నే లేచి చల్లని గాలిలో ఆ భోగి మంటల వేడి, ఇంట్లో వాళ్ళతో కలిసి వేసే కబుర్లు, నిజమైన పండుగంటే అదే కదా! గుమ్మాల ముందు రంగురంగుల ముగ్గులు, వాటిపైన అందమైన గొబ్బెమ్మలు, ఇంకా వంటగది నిండా వచ్చే ఆ పిండి వంటల గుమగుమలు, అరిసెలు, చక్రాలు తినకుండా సంక్రాంతి పూర్తెలా అవుతుంది చెప్పండి? ఈ పండుగంటే కేవలం సెలవులు మాత్రమే కాదు, మనకి మన రూట్స్‌ని గుర్తు చేసే ఒక తీపి జ్ఞాపకం. ఏదో సాధిద్దామని వచ్చి ఇక్కడ శ్రమిస్తూనే ఉంటాం. రోజు క్లాక్‌తో పాటు పరిగెడుతూనే ఉంటాం. కానీ ఎంత చేసినా కష్టం కనపడట్లేదు అనుకుంటుంటాం. ఈ కార్పొరేట్ గోడల మధ్య నీ శ్రమకి విలువ, నీ చిరునవ్వుకి తోడు దొరకట్లేదని అనిపించవచ్చు. అందుకే చెప్తున్నాను, ఈసారి పండక్కి ఊరు వెళ్ళు. నువ్వెవరో నిరూపించుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు నీ ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉన్నారు. నువ్వు గేట్ తీసి లోపలికి వెళ్తుంటేనే ఎంత కష్టపడ్డాడో నా బిడ్డ అని నీకు ఎదురొస్తుంటారు. ఏం తింటాడక్కడ? అంత మోసం కల్తీ అంటూ బాధపడుతుండే నీకోసం స్పెషల్‌గా నీకు నచ్చిన వంటలు చేసి పెడుతుంటారు. అది కేవలం తిండి మాత్రమే కాదు, నీ కష్టాన్ని ఇష్టంగా మార్చే టానిక్. ఆ మట్టి వాసన, ఆ పల్లెటూరి అందాలు, అవి నిన్ను మళ్ళీ కొత్తగా పుట్టిస్తాయి. ఈ కొన్ని రోజుల ఊరి ప్రయాణం నీ నుండి దూరమైన నిన్ను నీకు తిరిగిస్తుంది. మళ్ళీ సంవత్సరం దాకా సరిపడా ధైర్యం నింపేస్తారు నీ వాళ్ళు. మీ ఊరు వెళ్ళేదే పండుగ చేసుకోవడానికి కాదు, మీ మనసు నిండా ధైర్యం నింపుకోవడానికి. సో, బ్యాగ్ ప్యాక్ చేయండి. మీ ఊరుకు బయలుదేరండి. సంతోషాల సంక్రాంతిని మీ సొంత వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఊరు వెళ్ళిన తర్వాత ఫోన్లు కొంచెం పక్కన పెట్టి, ఆ సంతోషాల సంక్రాంతిని పూర్తిగా ఎంజాయ్ చేయండి. మరి మీరు మీ ఊరు వెళ్ళి మిస్ అవ్వకుండా ఏం చూడాలనుకుంటున్నారు? కోడిపందాలనా? లేక గాలిపటాల పోటీలనా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.